గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్, ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. మనకి ఎక్కడో ఇన్ పోర్ట్రేయింగ్ విమెన్, అంటే విమెన్ ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చారు కాబట్టి స్క్రీన్ మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది. కొంత అవసరమా అని, తప్పు రైట్ అని కాదు, ఇది అవసరమా మనకి అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడు కూడా అశ్లీలం అసభ్యకరం అనే అంశాలకు కానీ స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకునేవారా? వర్ యూ వెరీ కాన్షియస్? డెఫినెట్గా వెరీ కాన్షియస్. అంటే నాకు ఒక్క సినిమాకి నాకు కోపం వచ్చి తీసాను. బంగారు మొగుళ్ళు అనుకుంటే ఇటువంటి దరిద్ర పని నేను కూడా చేశాను. ఆ పాటే దరిద్రం. అక్కడ చేయేస్తే ఇక్కడ చేయేస్తే సంథింగ్ ఏదో ఉంటుంది, సరే గుర్తులేదు. అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకరినొకరు టచ్ చేయకుండా సినిమా తీస్తా అంటే ఎవడో చూడలేదని కోపం వచ్చి ఆ సినిమా దరిద్రం పెట్టండి అని చెప్పి నేనే పెట్టి తీస్తాను. అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది చేసింది నేను చేసిన తప్పే. బట్ ఇవాళ వాళ్ళు చేసిన తప్పండి. ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసిన తప్పండి. ఇవాళ చిరంజీవి గారు ఠాగూర్లోనో దేంట్లోనో అదేదో సినిమా పాట ఏదో ఉంటుంది ఏమంటే నేను అప్పుడు కామెంట్ చేశాను, అంత అద్భుతమైన సినిమాలు ఇది ఏంటండి అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు. అట్లాగే బాలకృష్ణ గారు మొన్న ఆ సినిమాలో కూడా అది అనవసరం, అది ఆయన స్టేచర్కే అనవసరం. అసలు ఇవాళ అటువంటివి చూస్తారు అనుకోవటం అనవసరం. అంతకుముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి, అద్భుతంగా చేశారు ఆ సినిమా. అఖండ అద్భుతంగా చేశారు. అమ్మాయి కనపడకుండానే సినిమాలు ఆడుతుంటే ఆయనకి ఎందుకు ఇది, దీనికోసం ఎవరిని వస్తారా, ఎన్ని టికెట్లు దిగుతాయి, ఊరికి కాంట్రవర్సీ తప్పించి. అందులో ఆయన ఎమ్మెల్యే, పొలిటీషియన్, అందుకనే కదా సార్ ఇన్ని ఉండగా ఆయనకి అటువంటిది ఆయనే రిజెక్ట్ చేసి ఉంటే పోయేది. లేదు చేసేసి ప్రొడ్యూసర్లు అడిగారు, డైరెక్టర్లు అడిగారు, డాన్స్ మాస్టర్ అడిగాడు, ఏదో వాళ్ళ గోల మనకెందుకు. కరెక్టే సార్. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా. నెట్ఫ్లిక్స్లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాలు అన్నీ వచ్చినాక అసలు బేసిక్గా ఓటీటీ వచ్చిన తర్వాతమ్మా ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా. నాకు రౌడీ అన్నయ్యలోనో దేంట్లోనో ఒక సాంగ్ చేస్తుంటే ఈ రంభక వరకు మిడీ లాగా ఉంటుంది ఇక్కడ దాకా. ఓ సాంగ్లో తిరుగుతూ ఉంటే కొంచెం లేస్తుంది. సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సార్ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎక్కడో ఉంది సార్, ఎవరో జనం అంటున్నారు సార్, కట్ చేయండి సార్ అని. రిలీజ్ అయిన తర్వాత కట్ చేశాను నేను. జస్ట్ ఊరికే మిడి ఇక్కడ ఉంది, అది గాలికి ఎగిరింది, వెళ్తే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది. నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా, ఒక బిట్ వేస్తే సెన్సార్ కట్ చేశారు. అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆమె సినిమా అంతా చొక్కా వేసుకుని కింద ఏమి లేకుండా దివ్యభారతి అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు. నాకు ఒక బిట్టు ఏంటంటే దాంట్లో వదిలేరు కదండి అంటే, ఆ సినిమా అంతా దాని మీద ఉంది, నీ సినిమా అది లేదు కదా, ఎందుకు నువ్వు చేయాలంటారు. అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారు. ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు, ఎందుకు తీసాను నాకు తెలియదు. ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే ఇద్దాంలే అనిపించి తీసాను నేను, కాదన్నారు తీసాం. అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది, ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి ఏమిటని. కానీ ఇప్పుడు బాగా టేస్ట్లు మారిపోయాయి సార్. బయట సమాజంలోనే అట్లా తిరుగుతున్నారు కదా. ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బాగా ఎక్కువైపోయింది అంటాం. బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే, పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు. బట్ అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరో అడుగుతానికి, హూ ఆర్ యూ టు ఆస్క్, నా కంఫర్ట్ నాది అంటున్నారు. సో ఇప్పుడు మన ఈక్వల్ రైటే కాకుండా నిజంగా కూడా వాళ్ళ కంఫర్ట్, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్ల బట్టలు ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు. ఈ కొంతమంది ఏమంటారంటే నువ్వు అటు వేయటం వల్లే కదా ఇది జరిగింది, వేయటం వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. అవును, ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను ఆ అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు. బోస్ గారు కరెక్ట్గా రాశారు, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. అంటే కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి గౌను వేస్తే పట్టి చూస్తారు. అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ పాపం ఫోకస్లోకి వచ్చింది కానీ అది సార్.
సార్ మరొక అంశం, మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు, ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా, ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా, అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ, ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో, లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో. కాబట్టి దీనివల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బారిన పడతారని చెప్పి కొంతమంది ఎవరో చెప్పారు, గ్లామర్ కోసం తీసుకుంటారని. ఇస్ దట్ ట్రూ సార్? అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన దాంతో నేను ఏకీభవించను. ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను. అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది. చాలామంది 80% మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు. ఓ 10% ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు. ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు, స్కూల్లో పిల్లలు దే ఆర్ ఎడిక్ట్స్ నౌ. వాళ్ళకి ఇది డ్రగ్ కొనే డబ్బులు లేకపోతే వైట్నర్ ఉంటుంది కదా, వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు అటువంటి. సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుకోవాలి. సో డబ్బు ఉంటే వస్తారు, డబ్బు ఉన్న వాళ్ళే చెడ్డవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు అనే శాస్త్రం ఎక్కడ లేదు. ఈ దురలవాట్లు అనేవి డబ్బు ఉన్నా లేకపోయినా అవుతుంది. సో ఈ అలవాటుని అరికడతాం ఎట్లా అనేది మనం ముందు ఆలోచిస్తాం. అంటే ఈ డబ్బుని దానికి లింక్ చేయకూడదు ఫస్ట్. అవును, దురలవాటుకి డబ్బుకి లింక్ చేయకూడదు. వ్యసనం అనేది డబ్బుతో రాదు, వ్యసనం నేచర్తో వస్తుంది. సో నేచర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, నేచర్లో ఉన్న దీన్ని వ్యసనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో తీసుకోవాలి బాధ్యత. ప్లస్ మనం పర్సనల్గా పెరుగుతున్న కొద్దీ చేసుకోవాలి. అదేనా మీరు చెప్పినట్టు ఏదో అదేది అందం కోసం మనం ఈ తీసుకుంటారు అనేది నాకు కరెక్ట్ కాదు. అంటే స్టెరాయిడ్స్ చేస్తారు, కండలు కనపడటం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటారు అంటారు. అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది, అది కరెక్ట్ కాదు, తీసుకోవటం కరెక్ట్ కాదు. కానీ అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక వాతావరణం అయితే ఖచ్చితంగా, ఒక ఫ్రీ వాతావరణం అయితే కొన్ని పరిశ్రమల్లో ఎక్కువ కనిపిస్తుంది. లైక్ ఉంది అన్ని చోట్ల, కాలేజెస్ దగ్గర అమ్ముతున్నారు, స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు, పబ్బుల్లో అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు తీసుకొచ్చి. సార్ మీరు డబ్బులతో కాదని చెప్పారు, ఆ రోజువారీ సర్వైవల్కే చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సార్ సూరి సినిమా టైంలో మీరు ఇబ్బంది పడ్డారా డబ్బులకి? నేను సినిమా తీసిన ప్రతి సినిమాకి ఇబ్బంది పడతాను, దీనికి ఇబ్బంది పడలేదు. మీరు ఎప్పుడు అంటే ఐ నెవర్ సీన్ యూ లావిష్, ఎవరు మిమ్మల్ని అలా చూడలేదు. అది మీ చాయిసా, మీ పరిస్థితా? పరిస్థితే, చాయిస్ ఉంది. ఇప్పుడు ఏదైనా సినిమాలో డబ్బులు వచ్చి ఉంటే డెఫినెట్గా దీనికి వాడుకుంటాం కదా. ఎక్సెప్ట్ స్వర్ణక్క నాకేమైందంటే బై ద టైం నేను కొద్దిగా రీజనబుల్గా డబ్బులు సంపాదించే సినిమాలు వచ్చేటప్పటికి నాకు బ్యాక్లాగులు ఉంటావచ్చు. ఆ బ్యాక్లాగులు తొలగించుకుంటూ రావటానికి సో ఇప్పుడు కంఫర్ట్ జోన్లోకి రాలేకపోయాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను కంఫర్ట్ జోన్లో ఉన్నా. లాస్ట్ 2-3 ఇయర్స్లో కూడా నేను ఎక్కడో అంతకుముందు మీ ఐ డ్రీమ్లో పనిచేశాను ఒక సంవత్సరంన్నర. అది కంఫర్ట్. తర్వాత ఏదో వేరే ఛానల్లో పనిచేశాను. అదే నా కంఫర్ట్ జోన్. నాకు నిజంగా చెప్పాలంటే ఇంతకాలం ఈ 76 ఏళ్ళ జీవితంలో లాస్ట్ 2-3 ఇయర్స్ కంఫర్ట్ జోన్. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ నాకు ఖర్చులు పోను, 10-5 మిగిలే డబ్బులు బ్యాంకులో ఉండటం అనేది ఇదే చూడటం నేను. అది చాలా ఆశ్చర్యకరం సార్. మీకంటే అంత క్యాలిబర్ ఉండి అన్ని హిట్లు తీసి మరి అది ఏమంటారు, విధి అంటారా లేక పరిస్థితులు కలిసి రాకపోవడమా? పరిస్థితులు అంటే ఏంటంటే వీళ్ళందరూ చాలామంది ఆ రోజుల్లో, ఇప్పుడు అందరూ తీస్తున్నారు కానీ ఆ రోజుల్లో నేను ఒకే సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ చేశాను. నేను డైరెక్షన్ చేసినవి కానీ రిలీజ్ చేసినవి కానీ. సో రొటేషన్లోకి వెళ్ళిపోతూ ఉండేది. ఒకవేళ వచ్చినా కానీ ఓ హిట్ ఓ ఫ్లాప్ ఉండేటప్పటికీ మనం అన్ని కంటిన్యూస్ సక్సెస్ హిట్లు తీయాల. తీసుంటే డబ్బు కనపడేదేమో, ఎప్పటికప్పుడు ఒకటి తగలగానే ఇమీడియట్గా రెండోది పోగొట్టేది. డబ్బులు వచ్చినాయి అనుకుంటే రెండోదట్లో పోయి. సో ఎక్కడ అంత కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు సార్ పుష్ప లాంటి సినిమాలకి మేము వినడం, ఎవరో చెప్పాం, ముత్యాల సుబ్బయ్య గారు చెప్పారనుకుంటాం మొన్న, 300 కోట్లు ఇలా ఉన్నాయి డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ అని. అప్పట్లో అసలు చాలా తక్కువ కదా సార్. అంటే ముత్యాల సుబ్బయ్య గారు రోజుల్లో ఆయన తీసుకున్నది, ఆయన చాలా ఎక్కువ తీసుకున్నారని మేము అనుకునేవాళ్ళం. మాకు తక్కువ ఇచ్చేవారు అప్పుడు. ఆయన పెద్ద డైరెక్టర్, మేము చిన్న డైరెక్టర్లం కదా ఆ రోజుల్లో. ఇది ఏం లేదు, ఆ రోజులకి డబ్బులకి ఆ రోజు ఇది, ఈ రోజు డబ్బులకి ఈ రోజు ఇది.
ఈరోజు పుష్ప డైరెక్టర్కి వచ్చిందంటే పుష్ప 50% పార్ట్నర్ ఆయన సినిమాలో. టైటిల్స్లోనే ఉంది కదా, సుకుమార్ రైటింగ్స్ అని ఉంది కదా. ప్రొడ్యూసర్, అది మోర్ దెన్ డైరెక్టర్ ఈజ్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్. సో ఆయన కథ అయిందే, డైలాగులు అయినయే, స్క్రీన్ ప్లే అయిందే, డైరెక్షన్ అయిందే, ప్రొడ్యూసర్ ఆయన. కాబట్టి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ప్రొడ్యూసర్గా వచ్చినాయా, రైటర్గా వచ్చినాయా అనేది మనం చెప్తే 100 వచ్చిందా 200 వచ్చిందా అని వేరే సంగతి. బట్ వాట్ ఎవర్ హీ గాట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సో మెనీ ఆస్పెక్ట్స్. నౌ సార్, మీ ప్రకారం ఇక్కడ మనం బాహుబలి లాంటి సినిమాల్లో రాజమౌళి గారిని చూసాం, పుష్ప, రంగస్థలం లాంటి సినిమాల్లో సుకుమార్ గారిని చూసాం, RRR ఆస్కర్ విన్నింగ్ దీనిలో మన రాజమౌళి గారిని చూసాం. ఈ డైరెక్టర్స్ అందరిలో సార్, హూ డూ యూ థింక్ ఇస్ క్యారింగ్ దట్ ఆరా? అంటే వాళ్ళు రకాల్లో వాళ్ళు ఇది ఉన్నారన్న. ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తున్నాం. రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్గా జోనర్ ట్రై చేస్తా ఉన్నాడు. ఎక్సెప్ట్ బాహుబలి 1 and 2 తప్ప మిగిలిందల్లా మీకు ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక డిఫరెంట్. రెగ్యులర్ కమర్షియల్ అయినా కానీ మొదటి సినిమాల్లో ఏం చేసామంటే ఆయుధాలు మార్చేవాడు. తర్వాత ఈ చేంజ్, ఈగ దగ్గర నుంచి చేంజ్ దిస్ థింగ్, ప్యాటర్న్ మార్చాడు. మార్చి ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా తీయటం మొదలెట్టాడు. కొత్త కథలాగా డిఫరెంట్. కొత్త కథ కూడా కొత్తగా ఉండకపోయినా కానీ ఒక కొత్త బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండటం అంతా డిఫరెంట్గా ఉంది. ఈగ తర్వాత ఇది మర్యాదరామన్న ఒక డిఫరెంట్ ఇది. ఆ తర్వాత వచ్చేటప్పటికి బాహుబలి, మగధీర, ఎక్కడికక్కడ మీకు సెపరేట్గా డిఫరెంట్గా వస్తున్నాడు ఆయన. సో రావటంతో మీకు ఆయన ఒకటి ఇదైంది. ప్లస్ ఆయనతో పాటు ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే డైరెక్టర్ షుడ్ బి ఏ మార్కెటింగ్ మ్యాన్. ఇంతకుముందు మా డైరెక్షన్ వాళ్ళకి మాకు మార్కెటింగ్తో సంబంధం ఉండేది కదా. ప్రొడ్యూసర్స్ వస్తాడు అనే పద్ధతిలో ఉండేవాడు. రాఘవేంద్రరావు దగ్గర నుంచి మేమంతా అయిపోయేవాడు. బట్ ఈయన వచ్చేటప్పటికి హౌ టు మార్కెట్ ఎ ఫిలిం అనేది ఆయన నేర్పించాడు వాళ్ళ ఇండస్ట్రీకి. దట్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా వెళ్ళిపోయినాయంటే వాళ్ళు భారతదేశం అంత ఇదే అయిపోయే స్టేజ్కి బాహుబలి 2 చేసింది. అందరూ బాహుబలి 2 దంగలు కొట్టేసింది అంటారు, కానీ దంగలకి ఏమీ సంబంధమే లేదు. బాహుబలిని ఇంతవరకు చేస్తే ఇప్పుడు ఈ సినిమా చేసి ఉండాలి. దంగల్లో వచ్చింది ఏంటంటే చైనాలో ఒక దాంట్లో వచ్చింది డబ్బులు. చైనా డబ్బును మనం లెక్కేసుకుని 2,000 కోట్లని కంగారు పడుతున్నాం తప్ప మనకి ఇక్కడ వచ్చింది 600 కోట్లు 700 కోట్లు. అదే అయితే ఒక లాంగ్వేజ్ అంత రావటం చాలా గొప్ప. అది 60 కోట్లకి చేసి అంత రావటం అనేది గొప్ప విషయం. దాన్ని డిస్ప్యూట్ చేయటం లేదు. అద్భుతమైన సినిమా అది. సో మన ఇండియన్ సినిమాలో ఇండియన్ డబ్బు చూసుకున్న సినిమాలు ఇయే. ఆ చైనాలో 2,000 కోట్లు వచ్చినా అదంతా మళ్ళీ మనకు షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది. అక్కడ 30% 20% అంత వస్తుంది. అవును. సో అవి మనం గ్రాసులు చెప్పుకుని ఊరికే కంగారు పడుతూ ఉంటాం. ఇప్పుడు బాహుబలి తర్వాత ఇది వచ్చింది. అలా అంటే మీరు అన్నది రాజమౌళి గారిది చాలా ఒక డిఫరెంట్ టెక్నిక్. ఈయన వచ్చేటప్పటికి ఈయనన్నీ లెక్కలని చేసిన సినిమాలు వదిలిపెట్టి ఈయన డిఫరెంట్గా చేసిన సినిమాలు ఈయన సిట్ అయినాయి. చూడండి మీరు, అంతకుముందు మీరు ఆర్య చేసాడు. ఆర్య డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏదో చేశారు కొన్ని అటువంటి ఏదో లెక్కలు నాకు అర్థమే కదా. 1 ఒకటి ఎన్టీఆర్తో ఒక సినిమా ఏదో చేశాడు. కప్పులు తిప్పుతూ ఉంటాడు, ఏదో తిరుగుతూ ఉంటుంది. ఏది మన నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి రంగస్థలం అద్భుతంగా తీశాడు. అద్భుతం వెనక్కి తీశాడు. అసలు ఎవరు మన తెలుగులో మనం ఊహించలేని గొప్ప సినిమా అది ఒక రకంగా చెప్పాలంటే. ఆ టైప్ ఆలోచన కమర్షియల్ అయినా కానీ ఎప్పుడైతే అంగవైకల్యం తీసుకురాగలిగాడో ఆ అంగవైకల్యం మీద సినిమా వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంది. అది చాలా ఒక లైవ్లీగా ఉంది సినిమా. విలేజీ ప్యాటర్న్ అది అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఈ పుష్పకి వచ్చేటప్పటికి పుష్ప వాజ్ ఏ రొటీన్ ఫిలిం నాకు తెలిసినప్పుడు. పుష్ప 1, పుష్ప 2 ఈ స్మగ్లింగ్ మీద ఏదో రెప్లికా తీస్తారు ఏముంటుందిలే అని నేను చూడలే. యాక్చువల్గా నేను మొన్న చూసాను. ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్ వచ్చిందో, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే సినిమా తీశాడో మీకు అందుకైతే అన్స్టాపబుల్ అయిపోయింది సినిమా. ఇది ఇవాళ రెవెన్యూ కనపడుతుందంటే ఫ్యామిలీ ఊరికి మా గంధపు చెక్కలు దొర కాదు. ఆబ్వియస్లీ అతని పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్తో పాటుగా
రష్మిక అక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ ఈ రిలేషన్షిప్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. సెకండ్ హాఫ్ ఏడిపించాడు, ఆ సినిమాలో ఏడిపించడం అయింది. అందుకని సినిమా ఆడింది, ఇప్పటికీ ఆడుతుంది, ఇంకా ఆడుతుంది. అంటే నేషనల్ అవార్డు వచ్చిందంటే సినిమా ఇట్స్ గ్రేట్. సినిమా కాదు, ఇప్పుడు అదే మనం ఎప్పుడు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది, డైరెక్టర్గా హీరోకి వచ్చింది. హీరో పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడు. మళ్ళీ రెండోసారి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అవును కదా సార్, అంతే కదా. సో ఒకలా చూస్తే యాక్చువల్లీ ఒక కొత్త లీగ్ ఆఫ్ సినిమా వస్తుంది ఇప్పుడు. అంటే పెద్ద స్కేల్ ఒకటి, బట్ యాక్టింగ్ ఓరియంటెడ్, ఇంపర్ఫెక్షన్స్. ఇది మామూలు సినిమా కింద లెక్క తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఒక 100 సినిమాలు, మొగుడు పిల్లలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడే సినిమాలు 100 ఉన్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు ఎన్హాన్స్ చేసుకునే క్యారెక్టర్. నా మొగుడిని అంటావా అని పెళ్ళం తిరగబడింది, నా పెళ్ళాన్ని అంటావా అని మొగుడు తిరగబడ్డ సినిమాలు 100 ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకుంది. బట్ ఇవాళ దీని బ్యాక్గ్రౌండ్, ఈ గంధపు చెక్కలు ఇవన్నీ తీసుకుని చేసింది. నేను కోతల రేటు చెప్పానే, అలాంటి ఇలాగా ఇతను దొంగకి, ఒక స్మగ్లర్కి వైఫ్ అంటే అంత ఎందుకు ఉండాలి? నన్ను ఇన్సల్ట్ చేసినందుకు కదా, నా భార్య పేరు ఎత్తినది నాకు కోపం వచ్చింది, అందుకని నేను చూస్తానంట, నేను తట్టుకోలేను అంటాడు. ఎవరేం చెప్పినా ఒప్పుకుంటా, ఏమన్నా కానీ నా భార్య చెప్తే వింటానంటాడు. మరి అంత స్మగ్లర్కి ఈ సెంటిమెంట్ ఎందుకు ఉండాలి? నేను అక్కడ చెప్పానే, వైఫ్ని చెల్లి అన్న దరిద్రుడు తండ్రి కోసం జైలుకి వెళ్ళిపోయి చచ్చిపోతానంటాడు. అవును అవును. సో అది నీకు ఎప్పుడు వేరియేషన్ వచ్చేటప్పటికి నీకు తేడా వచ్చేస్తుంది. సో అక్కడ ఇక్కడ కూడా మంచి దొంగలు, మధ్యలో దొంగ రాసుకలు తీశారు మీరు. దొంగ రాసుకలు టైటిల్ ఎట్లా పెట్టారు సార్ అది? వాళ్ళ కథలో ఈయన చెప్పాడు, మన దివాకర్ బాబు గారు, ఆయన కథ కూడా ఆయన. నేను ఆ టైటిల్ ఒక్కటే చూసి మీ సినిమాలన్నింటిలో మీరే పెట్టుకుంటారు. రైటర్ ఆయన, అతను మన తమిళ ఆయన రైటర్. సో భలే ఒక లాంగ్ ఇన్నింగ్స్, 50 years ఇన్ ద ఇండస్ట్రీ. ఎవ్రీబడి, అందరూ మిమ్మల్ని అంత గౌరవిస్తారు, ఇప్పటికీ ఇష్టపడతారు. కానీ మీరు కుండ బద్దలు కొట్టి మొహమ్మీ చెప్పేస్తారన్నీ. ఎప్పుడు మీకు శత్రువులు తయారు అవ్వలేదా? ఉన్నారు, కొంతమంది అవుతారు, కొంతమంది తిడతానే ఉంటారు, అప్పుడప్పుడు తిడతా ఉంటారు, నన్ను చంపేస్తా ఉన్నట్టు కూడా ఉన్నది. ఉన్నారా? నడుస్తూ అంటే ఏ ఇష్యూలో సార్? ఏదో ఒక ఇష్యూలో వాళ్ళకి నచ్చని ఏదైనా చెప్తే కోపం వస్తుంది కదా. ఎవరు సార్? నేను దాసనారాయణరావు గారు, నేను కృష్ణ గారు భయంకరంగా పోట్లాడుకున్నాం. అవునా? ఎలా పోట్లాడుకున్నారు? ముఖాలు కూడా చూసుకునే లెవెల్లో పోట్లాడుకున్నాం. తర్వాత మేము ఇద్దరం అసలు నేను కృష్ణ గారు కానీ, నేను దాసనారాయణరావు గారు అంత క్లోజ్గా మళ్ళీ ఎవరు లేరు.